దగ్గరికి అందరము అంగన్వాడీ టీచర్లు ఎన్పీ కుంట మండలము అర్బన్ రూరల్ అందరం కలిసి వచ్చినాము. మాకు నోటీసులు ఇచ్చినారు. నోటీసులకు సంజాయిషి ఇచ్చేదానికి సిడిపో మేడం గారికి మేము ఆఫీస్ దగ్గరికి వచ్చినాము. ఎనిమిదవ రోజు సమ్మె కొనసాగిస్తున్నాము. అలాగే మా నిరసన కార్యక్రమాలు నిరవధిక దీక్షలు కూడా మా నాయకులు ఈరోజు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి ఎటువంటి చలనము లేదు. కానీ ఈరోజు మా పైన ఎస్మా చట్టాన్ని ప్రయోగించారు. అదే కాకుండా షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె నోటీసులకు మేము సంజాయిషి ఇస్తూ ఈ నోటీసులని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కది రూరల్ ఎన్పీ కుంట మండలాల నుంచి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలందరికీ సిఐటియు కదిరి నియోజకవర్గం తరఫున మీ అందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తున్నాం. దాదాపుగా 38వ రోజు అయిన ఈ రోజుకి మన సమ్మెను కొనసాగుతుంటే ప్రభుత్వము మనకు 3 దఫాలు చర్చలు పిలిచి ఈరోజు అంగన్వాడీలు సమ్మె చేస్తున్నట్టు 38వ రోజు చేరుకుంది. 38వ రోజులో భాగంగా ఈరోజు ఐసిడిఎస్ ఆఫీస్ దగ్గరికి కదిరి వెస్ట్లోకి వచ్చినాము. మాకు గతంలో 02 నెంబర్ 2 నోటీసులు పంపించడం జరిగింది. ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్కి, ప్రతి ఒక్క ఇంటర్కి అతికించడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము ఈరోజు రిటర్న్ ఇవ్వడానికి సిడిపో ఆఫీస్ దగ్గరికి వచ్చినాము. అట్లనే మా రాష్ట్ర నాయకులందరూ అమర నిరాహారతలో కూర్చున్నారు. వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలియజేస్తున్నాం. 38వ రోజుకి మాకు మా సమస్య చేరింది. ఈ నోటీసులు జీవో నెంబరు 2 రద్దు చేయాలని చెప్పేసి, తర్వాత నోటీసులు ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు అధికారుల నుండి జారీ చేసినారు. ఇది కూడా వాపసు తీసుకోవాలని చెప్పేసి కదిరి ప్రాజెక్టు నుండి అంగన్వాడీ వాళ్ళు, విని వాళ్ళు, వర్కర్లు అందరూ మేము ఆఫీస్కి వచ్చేసి వాళ్ళకి సంజాయిషి రాసించి ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలు మా దీక్ష, మా సమ్మె 38వ రోజుకు చేరుకుంది. కాకపోతే 38వ రోజు అయినప్పటికీ కూడా మా పట్ల ఏమాత్రము ప్రభుత్వానికి అయితే చలనం లేదు. మమ్మల్ని అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలు కొట్టినారు, అయినప్పటికీ మేము సహించాము. మరి మా పైన ఎస్మా ప్రయోగం చేసి ఉంటున్నారు, అయినప్పటికీ మేము ఆ ఎస్మాని తిప్పి కొట్టినాము. మరి జీవో నెంబర్ 2ను మాకు విడుదల చేసినప్పటికీ కూడా మేము రోడ్లలో నిరసన చేస్తూ వాటిని కాల్చివేయడం అనేది జరిగింది. ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. షోకాజ్ నోటీసులను కూడా మేము ఇదే రోజు ప్రాజెక్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చి షోకాజ్ నోటీసుకు ఎక్స్ప్లెనేషన్ రాసి ఇచ్చి అధికారులకు, అంటే మీ షోకాజ్ నోటీసులను కూడా వెనక్కి పంపిస్తున్నాము అని మేము ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినాము. అంటే మహిళలు మేము ఈ రోజు నుంచి అమర నిరాహార దీక్షలు మా నాయకులు చేస్తున్నారు రాష్ట్రంలో. కనీసం మా నాయకుల పట్ల ఇన్ని బాధలు పెడుతున్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా మేము తగ్గలేదు. మేము ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గేది లేదనేసి చెప్పి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. మేము ఎన్ని బాధలు పడుతున్నామో, కుటుంబంలో కూడా ఎన్ని ఇబ్బందులు పడి కూడా మేము ఇన్ని రోజులు సమ్మె చేస్తున్నప్పటికీ కూడా మా పట్ల ఎందుకు ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధి లేకుండా, విశ్వాసం లేకుండా ప్రవర్తిస్తుందని మేము కోరుకుంటున్నాము. కాకపోతే ఇన్ని రోజులైనా కూడా అయ్యో పాపం అని లేదు. ఇప్పుడు చర్చలకు పిలుస్తామని చెప్తున్నారు 20వ తారీఖు. అప్పుడైనా కూడా మా చర్చలు సఫలం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. మా కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తున్నాం. రాజకీయ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి ఆమోదిస్తాడేమో అని చెప్పి టీవీల దగ్గర కాసుకొని చూపెట్టుకున్నారు. తీరా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింది, ఆయన జగన్మోహన్ రెడ్డి రాలే, పాపం మీకు సంబంధించిన మంత్రిని కూడా పిలవలే. సజ్జల రామకృష్ణారెడ్డి చర్చల్లో పాల్గొని మేము జీతం పెంచాం, ఎప్పుడు ఏప్రిల్ జూలైలో పెంచాం. మనం కూడా ఇంతమంది ఇన్ని రోజుల పాటు పాల్గొన్నారు, ఇక మన వాళ్ళు కూడా అలసిపోయినట్టున్నారు, సరే ఏదో జూలైలో పెంచుతానని, ఎంత పెంచుతావో అదన్నా అగ్రిమెంట్ చేసుకున్నామని అడిగినాం. ఏం చెప్పాడు ఆయన? ఎంత పెంచుతామో చెప్పం, జీతం పెంచుతాం. అనుకున్న దానికంటే మనం అడిగింది 26,000 రూపాయలు కదా. అంగన్వాడీ సెంటర్లు ఇంటికన్నా అప్రూపంగా డబ్బులు ఉన్నా లేకపోయినా చిన్న రిపేర్ వచ్చినా అప్పులు చేయించారు కార్యకర్తలు.
గవర్నమెంట్ ఇప్పుడు మనం చర్చలు సమ్మె మొదలు పెట్టిన తర్వాత మీ టీఐడిఏలు ఇస్తాం, తర్వాత మీ రిపేర్లకు ఇస్తాం, మీ పెయింట్లకి ఇస్తాం, సామాన్ పాటలకు ఇస్తాం ఇప్పుడు చెప్పారు మీరు. మీకు ఆ ఇంటి జ్ఞానం ఉందో లేదో ప్రభుత్వానికి, కానీ అంగన్వాడీ సెంటర్ ని సొంత ఇంటి కంటే ఇంకా ఎక్కువ ప్రేమించి ఆ పిల్లలకు సేవ చేశారు. మరి ఇట్లాంటి అంగన్వాడీ పనులు కక్ష ఎందుకొని ప్రభుత్వానికి ఇంత దుర్మార్గంగా మసిపూసి మామిడికాయ చేసి మన ఉద్యమాన్ని, మన పోరాటాన్ని పలచం చేసి, చులకం చేసి, అవహేళనగా అపహాస్యంగా మాట్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం మీద మన కోపం రాక ఏమన్నా కోపడకుండా వాళ్ళు చెప్పిన తీయని మాటలు వింటే మన కడుపు నిండుతుందా? మనం ఆకలేసి రోడ్డు మీద కూర్చుంటే వచ్చి ప్రవచనాలు చదివిపోతాను, నేను మీకు మీ జాతకాలు మారిపోతానంటే ఏ లాభం? ఇంత అన్నం పెడతామో లేదో చెప్పి మనం అడుగుతా ఉంటే డబ్బులు లేవని చెప్పి ఒకసారి డబ్బులున్నా పెంచమని, ఒకసారి ఎందుకని కక్ష సాధింపు ప్రభుత్వానికి? రాజకీయాలతో సంబంధం లేదు మన పోరాటం. మనం మొదలుపెట్టినప్పుడు ఏ రాజకీయ పార్టీ మనతో లేదు. మనం మొదలుపెట్టి కొన్ని రోజులు జరిగిన తర్వాత మనకు మద్దతుగా కొన్ని పార్టీలు వచ్చిండొచ్చు, మనం ఎవరిని పిలవలా. వాళ్ళు ఎవరో వస్తే వాళ్ళు వచ్చారు కాబట్టి నేను మీకు జీతం పెంచదని చెప్పి ఎంత సిగ్గుచేట విషయాలు ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. ఇంత కక్ష సాధింపు ఎందుకని అంగన్వాడీ వెళ్ళిపోయా? అందుకనే మనం కూడా చెప్పాం, మీరు ఇంత చిన్న చూపుగా మాట్లాడితే, మహిళల పట్ల ఇంత అవహేళనగా మాట్లాడితే, మా పోరాటాన్ని ఇంత చులకన చేస్తే, రాజకీయాలు ఆపాదిస్తే సావోరేవో తెలుసుకుంటాం తప్ప మేము మీ ప్రభుత్వం భయపడమని చెప్పాం. నిన్నటి నుంచి విజయవాడ సెంటర్ లో మన రాష్ట్ర నాయకులు దీక్ష కూర్చున్నారు. దీక్షలు అంటే ఇంకా నీయే. నిన్న కూర్చున్నాను, నిన్న ఉదయం, ఈ రోజు రేపు ఎల్లుండి ఎంతవరకు పోతుందో తెలియదు. అది అంటే నీళ్లు తాగుతూ ఉండడమే ఇంక పని. అంటే చావోరేమన్నది. అందుకే రేపు ఆ దీక్షలో కూర్చున్న నాయకులు చనిపోవచ్చు. ఎవరు ఏం చెప్పగలం? చనిపోవడానికి సిద్ధపడి మన కోసం నాయకత్వం అక్కడ కూర్చుంటే మనం 1-2 గంటలు కూడా పోరాటం చేయమంటే ఎంత అన్యాయం ఇది. అందుకని మిమ్మల్ని అందరినీ అప్పీల్ చేస్తున్నా, ఎన్ని పనులు ఉన్నా ఇప్పుడు మనం ఒక దశకు వచ్చాం. మన పోరాటం ఒక స్టేజ్కి వచ్చింది. ఈ స్టేజ్ లో మనం